అందరికీ నమస్కారం. విలేకరుల మిత్రులందరూ కూడా మనందరికీ తెలుసు, నిన్నటి రోజు ధర్మవరంలో బీజేపీ నాయకులైనటువంటి హరీష్ గారు అంతా భోజనం చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో సబ్ జైలు దగ్గర కేతిరెడ్డి ఆయన అనుచరులంతా కూడా వెహికల్కి అడ్డు పెట్టి వీళ్ళు సబ్ జైలుకి వెళ్ళడం, వెహికల్ వాళ్ళకు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని వెహికల్తో గుద్దుకొని వెళ్ళడం అంతా కూడా మనం వీడియోలో ప్రత్యక్షంగా చూసాం. అంటే ఉద్దేశపూర్వకంగా రోడ్డుకు అడ్డం పెట్టి వెహికల్స్ లోనికి వెళ్ళి అంటే గొడవ సృష్టించాలా, ఇక్కడ బీజేపీ వాళ్ళ మీద దాడి చేయాలని ఇంటెన్షన్తో అటువంటి దారుణానికి ఈ కేతిరెడ్డి ఒడిగట్టాడు. ఆ సందర్భంలో మాకు కొందరు అధికారులు అయితేనేమి, పోలీస్ అధికారులు అయితేనేమి, కొందరు శ్రేయబులైస్ అయితేనేమి, ఈ విధంగా ఇక్కడ గొడవ జరుగుతూ ఉంది. చాలా కేతిరెడ్డి చేసినటువంటి దుశ్చర్యకు అందరూ కూడా కోపాగ్రూతులై కోపాలతో సబ్ జైలు ముట్టడిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి ఏమన్నా అక్కడ గొడవ లేకుండా సర్దుమణిగే విధంగా చేస్తే బాగుంటుంది, మీరైతే మీ మాట అయితే అంతా వింటారు అని చెప్తే అక్కడికి వెళ్ళి మేము గొడవ సర్దుమణిగేకి ప్రయత్నం చేశాం, అందులో సఫలమయ్యాం. అధికారులతో కూడా సంప్రదింపులు చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకోవడం జరిగింది. వేలాది మందిని కంట్రోల్ చేసుకొని మేము వెళ్ళకపోతే నిన్నటి రోజు కేతిరెడ్డికి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, గడాఫీ అని ఒక ముస్లిం అరబ్ కంట్రీ రాజు ఉండే, అలా చేసేవాళ్ళు. నిన్న ప్రజలు, బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అంతా కలిసి అంతవరకు కాకపోయినా లాస్ట్ బట్టలను ఓడికి కొట్టిందరు. మేము లేకపోతే మేము పోయి కేతిరెడ్డిని ఇబ్బంది లేకుండా మేము కాపాడింది కాకుండా, కేతిరెడ్డి అనుచరులను కాపాడింది కాకుండా మా మీదే ఎదురుదాడులు, కేసులు పెట్టేయడం. బుద్ధున్న వాళ్ళు ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, అక్కడ ఏం జరిగింది, మధుసూదన్ రెడ్డి పాత్ర ఏంటి అని ఆలోచన చేయాలి. కానీ అది చేయకుండా ఎఫ్ఐఆర్లు పేర్లు రాపేయడం. ఎక్కడికి పోతుండవు కేతిరెడ్డి నువ్వు? ప్రజలు ఓడించినా కానీ బుద్ధి రాలే. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సరే అయింది, పోలీస్ అధికారులు వీన్నిటే బయట తరలిస్తామని చెప్పారు. మేము కూడా కార్యకర్తలకు అదే చెప్పాం. అందరినీ కూడా పక్కకు తీసుకెళ్ళేట విధంగా ప్రయత్నాలు చేసి పక్కకు తీసుకెళ్ళాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి టింగురంగ అట్లా మళ్ళీ డ్రెస్ చేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ లైవ్ పెట్టి, ఎవడు విలేకరులు కూడా పెద్దవారు నాకు తెలిసి మళ్ళీ ఏదో పెట్టేస్తే లైవ్ పెట్టి నా మీద నీకు నేను భిక్ష పెట్టాను రా నాయన బాబు కేతిరెడ్డి, నేను రాకపోతే నీ పరిస్థితి నీకు తెలీదు. అక్కడికి అర్థం చేసుకోవాలే నువ్వు, అంతే. నీకేదో ఓడిపోయినటువంటి డిప్రెషన్లో పిచ్చి ఏదో ఆలోచన చేస్తున్నావు. నువ్వు రెడీ అయిపోయి 2004 నుంచి ఏదో చరిత్ర తీసుకొని నీ పుట్టుకొచ్చి చరిత్ర చెప్పుకుంటూ 2004 లేకపోయా, మా చిన్నాయన, మా తాత, నీ పుట్టకోసి ఇవన్నీ చెప్పేదో భిక్ష పెట్టిన నువ్వు రాష్ట్రపతి పెద్ద పుట్టకోసి, నువ్వు పెద్ద రాష్ట్రపతి, మాకు భిక్ష పెట్టేంత స్థాయి అనేది. కేతిరెడ్డి మీ చిన్నాయన బతికే ఉన్నాడు, పెద్దారెడ్డి గారు, నువ్వు ఉండవు. 2009 నువ్వు అసలు రాజకీయాల్లోకి వచ్చినావా? అజ్ఞాని, నీకు మైండ్ దొబ్బింది ఓడిపోయి. నువ్వు 2004 రాజకీయాలు ఉండవు అసలు. నువ్వు మిడిమిడి జ్ఞానంతో ఊరికి ఏదో ఫేస్బుక్లో కావాలా మధుసూదన్ రెడ్డి ఏదో మాట్లాడితే ఏదో నేను పెద్ద నాయకుడు అయిపోతా, ఏదో పెద్ద ఇప్పటికి నేను 2 సార్లు నీ అజ్ఞానం ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే చేస్తావు? 2004 రాజకీయాలు ఉండవు అసలు లేవు. మీ చిన్నాయని పిలుచుకోండి రా, నువ్వు మీ చిన్నాయని ఇద్దరు రాండి. మీ ఇంటికాడి కన్నా పిలుచుకొచ్చి నన్ను పిలిచండి, నేను వస్తా. లేదు మా ఇంటి దాకన్నా రాండి ఎప్పుడు. లేదు ఈ 2 వద్దనుకో, మీ చిన్నాయని పిలుచుకోండి. రోజు నువ్వు మీ చిన్నాయని అని భలే చెప్తా ఉంటావు, పెద్ద నీ పుట్టుకొచ్చి చరిత్ర. పిలుచుకోని రా, మీ ఇంటికాడికి పిలుచు, నేను వస్తా. మా ఇంటి దాకన్నా రా.
లేదు ఇది ఆడిపోతే అన్న గుళ్ళెకరా పిలిచి వస్తా. 2009లో నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీ చిన్నాయన నువ్వు నన్ను ప్రాధేయపడి తండ్రి లేని పిల్లోడు, మా అన్న మీ అందరితో కలిసి తిరిగాడు, అందరం గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాం, పరిస్థితుల వల్ల మా అన్న చనిపోవడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీలో పోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన, మా నాన్న హత్య గావించడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీలోకి పోవాల్సి వచ్చింది, పోకపోతే మా ప్రాణాలు కూడా ఉండవు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీలోకి పోయినాం అని ఆ రోజు మీరు చెప్పింది వాస్తవం కాదా? చెప్పి తండ్రి లేని పిల్లోడు ఒక అవకాశం ఏంటి, ఒకసారి మీరు సహాయం చేయండి, ధర్మవరంలో మా అబ్బాయిని ఎమ్మెల్యేగా గెలిపిందని చెప్పి మీ చిన్నాయన అన్న నన్ను ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఏమన్నా నాకు, మా నాన్నను పోగొట్టకుండా అని చెప్పి నువ్వు ప్రాధేయపడ్డారా లేదా? నాకు 100 సార్లు నువ్వు ఫోన్ చేసావా లేదా? మీ చిన్నాయనతో ఫోన్ చేయించినావా లేదా? మీ చిన్నాయన ఉన్నాడు పెద్దారెడ్డి గారు, మీ చిన్నాయన పిలుసు. మీ చిన్నాయన నువ్వు ఇద్దరు కలిసి మేము నిన్ను ప్రాధేయపడలేదు, నిన్ను అడుక్కోలేదు అని చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తా, నువ్వు ధర్మాన్ని వదిలేయాల. ఇంకొకసారి ఇట్లా చిల్లర కూతురు పోయకూడదు. మాకు చరిత్ర ఉంది, భూ పోరాటాలు చేసినటువంటి కుటుంబం మాది, ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టినటువంటి కుటుంబం మాది, ప్రజల సొమ్ములు దెంగి తిని బలిసి కొవ్వెక్కిన కుటుంబం మీది. నువ్వెక్కడా మేమెక్కడా? 10 సారి పిచ్చి పెట్టినావు. ఏం పిచ్చి పెట్టినావు? రా మీ చిన్నాన్ని పిలుచుకొని రా. ఎప్పుడు చెప్పు. ఇప్పుడు ఇంతకుముందు అన్నావు ఏదో చెప్తాడు, నాకు లెక్కలు బాగొచ్చు, నాకు లెక్కలు ఎప్పుడు 90%. కేతిరెడ్డి, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నీతో పోరాటం చేశా, నాకు ప్రభుత్వం లేదు, నీ అక్కడ టైం వచ్చింది అనలే. నీకు తెలిసేలే కూటమి ప్రభుత్వం, ఇప్పుడు నేను అధికారంలో లేను, నీకు అధికారం పోయింది కానీ నాకు అధికారం లేదు. బాగా గుర్తుపెట్టుకో, ఈ పాయింట్ నోట్ చేసుకో కేతిరెడ్డి. నీకు అధికారం పోయిందంటే నాకు అధికారం లేదు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు అంతే, నేను ఎమ్మెల్యే కాలే, గుర్తుపెట్టుకో. నిన్ను ఆ రోజు కూడా పిలిచాను, నువ్వు నా ఇంటికి వస్తావా, నేను నీ ఇంటికి వెళ్ళా అని. నీ గవర్నమెంట్లోనే, నీ ప్రభుత్వంలోనే నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా నేను ఛాలెంజ్ చేశా. నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించలేకపోతే రాలేకపోతుంది. ఇప్పుడు ఏదో నిన్న గొడవ జరుగుతా అంటే ఏదో ఓడిపోయి ఏదో డిప్రెషన్లో ఉన్నాడు, తిక్కులోడీడు, తిక్కు పనులు చేస్తాడు కదా, ప్రాణాల మీద తెచ్చిపెట్టుకుంటాడేమని చెప్పి నేను సానుభూతితో అక్కడికి వచ్చి నిన్ను సేవ్ చేస్తే నా మీద జనసేన పేరు తీసే కూడా లేవు అంటావు, ఏదేదో మాట్లాడతావు. ఇది మంచిది. ఒకటి చెప్తా ఉన్నావు, నీకు ఇంకా అధికారం పోయినా ఓడిపోయినా అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నావు నువ్వు. ఎందుకంటే ఇంకా కొందరు అధికారులు, నువ్వు పెట్టించినటువంటి అధికారులు, నువ్వు చేయించుకున్నటువంటి అధికారులు ధర్మవరంలో మా మీద తప్పుడు కేసులు పెట్టించావు ఇంతకుముందు ఆ అధికారులతోనే. ఆ అధికారులు ఇక్కడ ఉండడం వల్ల ఉదాహరణ ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు గారు, ఆయన నువ్వు వేయించుకున్న డిఎస్పీనే, ఆయనతో నాకు నా మీద తప్పుడు కేసులు కట్టించావు. అప్పుడే చెప్పాను నేను, అప్పుడు అధికారులకు కూడా చెప్పా, ఈ డిఎస్పీ ఈ కేతిరెడ్డి ఇద్దరు కుట్రలు చేస్తా ఉన్నారు, వీరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను, వీరు హత్యాయత్నం చేపించే పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళని చెప్పేసి నేను అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారికి, ఎస్పీ గారికి, ఉన్నతాధికారులు కూడా చెప్పా, ఈ కేతిరెడ్డి మీద ఈ డిఎస్పీ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి. అదే అధికారిని పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు, అదే అధికారులు అట్లా ఉన్నారు ఇప్పుడు. ఇంకా అధికారులు మారలే, ఇంకా నీది నడుస్తా ఉంది కాబట్టి నువ్వు నాటకాలు ఆడుతూ ఉన్నావు. ఇప్పుడు చూడు, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా 5 వెహికల్ వేసుకొని రౌడీలు వేసుకొని తిరుగుతున్నారా? ఏ మాజీ ఎమ్మెల్యే అయినా ఓడిపోయిన వాళ్ళు నువ్వు తప్ప. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డిఎస్పీ స్థాయి అధికారులు అంటే అందరిని అన్నాను నేను, మళ్ళీ అందరూ పోలీసులను కూడా నేను అనలేదు, మళ్ళీ అపార్థం చేసుకోవద్దని నన్ను. కొందరు డిఎస్పీ, పోతుకుంటే రూరల్ ఎస్ఐ, ఇలాంటి వాళ్ళు అంటే నువ్వు వేపించుకున్నటువంటి అధికారులు ఇంకా ఇక్కడే పనిచేస్తా ఉన్నారు. అది మా కర్మ. ఏం చేస్తావు చెప్తుంది కదా, నీకు అధికారం పోయింది కానీ నాకు అధికారం రాదని చెప్తుంది ఇంతకుముందు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినావా, నేను ఎమ్మెల్యే కాలేదు, నా కర్మ. అందుకే నీకు ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నావు నువ్వు వాళ్ళని పెట్టుకొని. అసలు ఇంత గొడవ జరిగే పరిస్థితులు ఉంటే పోయి నువ్వు గొడవలు చేసి నువ్వు హత్యాయత్నం చేపించి మళ్ళీ మా మీద మా పేర్లు రాపిస్తావా? విలేకరుల సాక్షులు, మీడియా సాక్షి, యూట్యూబ్ వీడియోల సాక్షులు, ఎక్కడైనా నేను ఎవరి మీదైనా దాడి చేసి కానీ ఎవరి మీదైనా చేతి కొట్టింటే నిజంగానే నేనే సరెండర్ అవుతా.
నా మీద కేసు రాపిస్తావు నీ అనుచరులతో. ఎక్కడ పోతున్నావు నువ్వు పెట్టుకున్నటువంటి ఆఫీసర్లు ఇంకా కొందరిడే ఉన్నారు. గత ప్రభుత్వంలో నా గన్మెన్ తీసేసావు నువ్వు. నా గన్మెన్ తీసేసి నన్ను హతమార్చాలని చూసావు నువ్వు, నన్ను చంపించాలని చూసావు నువ్వు. గత ప్రభుత్వంలో నన్ను చంపించాలని చెప్పేసి నాకున్నటువంటి గన్మెన్లను జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని మధు గన్మెన్ తీయాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టి గన్మెన్ తీర్చినారు. అప్పుడున్నటువంటి నాకు పోలీస్ అధికారులే చెప్పారు గన్మెన్ తీర్చేశారు. తీర్చేసి ఎన్ని ఇబ్బందులు నన్ను ఇబ్బందులు పెట్టావు. మళ్ళీ ఇప్పుడు కూడా అందరు కొంత అధికారులు ఎక్కడే ఉన్నారు, వాళ్ళను కోట్ల రూపాయల డబ్బులతో నువ్వు మేనేజ్ చేస్తూ ఇప్పుడు కూడా మీకు విషయం చెప్తా ఒకటి. ఇంకా ఇప్పుడు కూడా నాకు గన్మెన్లు కావాలని చెప్పేసి నేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాను. ఆయన లెటర్ ఫార్వర్డ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ కేతిరెడ్డికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ ఈ డిఎస్పీ వీళ్ళంతా కలిసి ఇప్పుడు కూడా నాకు స్వయాన ఉప ముఖ్యమంత్రి నాకు గన్మెన్లు ఇవ్వండి లెటర్ పంపిస్తే కూడా ఈ రోజుకు మా గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. దాదాపు మా లెటర్ పంపించి కూడా 2 నెలలు అయింది. ఈ కింది స్థాయి డిఎస్పీ స్థాయి లాంటి అధికారులతో దొంగ రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నాకు గన్మెన్ రాకుండా కేతిరెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, 2 నెలల పైన నేను గన్మెన్ కాలని అడగబట్టి ఇప్పుడు కూడా ఈ కేతిరెడ్డి పాత పరిచయాలని తీసుకొని నా మీద వ్యక్తిగతంగా కక్షతో ఈ డిఎస్పీ లాంటి వాళ్ళతో తప్పుడు రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నా గన్మెన్ రాకుండా అడుగుంటాడు కేతిరెడ్డి. అది చూడు, మా పార్టీ అధ్యక్షులు వారు లెటర్ పెట్టారు నా గన్మెన్ ఇవ్వండి అని. కానీ ఈరోజు కూడా ఈ కేతిరెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ కింద నుంచి రిపోర్ట్ వాళ్ళు కదా తప్పుడు రిపోర్ట్లు. నేను అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు. మీడియా సాక్షి, పోలీసు అధికారులకు సహకరించి నేను అక్కడ ఈ వ్యక్తిని కాపాడేకి, ఈ వ్యక్తికి ఇబ్బంది కాకుండా నేను చర్యలు తీసుకుంటే నా మీద ఈ విధమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు ఎక్కడ పోతున్నావు నువ్వు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మామూలుగా ఏదైనా ప్రభుత్వము పోయినప్పుడు కానీ ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పుడు కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం తీసుకుంటారు. కాదండి, వెంకటగారిపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద, ముసలోడి మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అది ముసలోడు దాడి చేస్తే ఆ ముసలోని మీద దాడి చేసే పెద్ద హీరోల వాళ్ళు ఏమన్నా ఆ ముసలోని మీద దాడి చేసే వాళ్ళని పరామర్శించేకి మధ్యాహ్నం కాడ 5-6 వెహికల్ వేసుకొని పోవాల్సిన అవసరం ఉందా? అసలు అవసరం లేదు. అది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకుడైతే అటువంటి పనులు చేస్తావా చెప్పండి? ఒక ముసలోని కొట్టిన పరామర్శించకపోతావా? పోయింది కాకుండా అక్కడ మళ్ళీ బీజేపీ నాయకుల మీద దాడులు చేసింది కాకుండా మళ్ళీ అన్ని ఒక సినిమా మాది ఒక యూట్యూబ్ ఇది పెట్టి లైవ్ పెట్టి మళ్ళీ మా మీదే ఆరోపణలు. ఇన్ని రోజులు గవర్నమెంట్ వచ్చి 4 నెలలు ఎక్కడన్నా ఎవరైనా గొడవలు చేశారా? నువ్వే రాద్ధాంతాలు చేస్తున్నావు, నువ్వే రోడ్డులు వేసుకొని తిరుగుతా ఉన్నావు. ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవించుకుంటా, తెలియజేస్తా. ఇంకా ఈ కేతిరెడ్డి ఈ ధర్మవరంలో గవర్నమెంట్ ఉన్నట్లు ఫీల్ అవుతా ఉన్నాడు, అధికారంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. కారణం కొందరు అధికారులు, అంటే డిఎస్పీ లాంటి వ్యక్తి, ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు ఇటువంటి వ్యక్తులు ఇక్కడ కొమ్ము కాస్తా ఉన్నారు. మొన్న రేగాటిపల్లిలో ఒక కార్మికుడు కరెంటు పట్టుకొని చనిపోతే వీళ్ళు ఈ పోతుకుంటే ఎస్ఐ, ఈ డిఎస్పీ వీళ్ళంతా కలిసి చనిపోయిన వాళ్ళ కుటుంబం, అంటే తప్పు జరిగింది అక్కడ. ఏం జరిగింది? వాడు కరెంటు పట్టుకొని చనిపోయే కారకులు కొందరు వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, వాళ్ళ తండ్రి అంతా కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా, ఈ ఎస్ఐతో ఈ డిఎస్పీ కంప్లైంట్ తీసుకోకుండా పోయి వాళ్ళతో మాట్లాడుకునే డబ్బులు ఇప్పించుకోపని చెప్పేసి ఆ కంప్లైంట్ పక్కన పెట్టి వారికి 2.5 లక్షలు 3 లక్షలు పాపం వీధోడు ఎవరైనా 2.5 లక్షలు 3 లక్షలు ఇస్తే సరెండర్ అయిపోతారు కదా. నిజమే కదా చెప్పండి? కార్మికులు అంటే భవన్ కార్మికులను వాళ్ళు పిలిపించుకొని మధ్యవర్తిని పెట్టి ఈ ఎస్ఐ 2.5 లక్షలు 3 లక్షలు వానికి ఇప్పించి ఈ ఎస్ఐ 2.5 లక్షలు 3 లక్షలు ఎస్ఐ తీసుకొని
మధ్యవర్తులు కొంత తీసుకొని ఆ కేసును తప్పుడు కేసు రాపించేశారు. స్వయం నేను కంప్లైంట్ చేశా ఈ ఎస్ఐ మీద. ఏం చేస్తుంది డిఎస్పీ కేతిరెడ్డి అండదండలతో ఈ డిఎస్పీ గారు బాగా కేతిరెడ్డి ఏం చెప్తే ఆ కేసే కడతాడు, కేతిరెడ్డి ఏం చెప్తే అదే చేస్తాడు. ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవించుకుంటా, తెలియజేస్తా, లేఖ రాస్తా. సార్ మా ధర్మవరంలో ఈ విధమైన పరిస్థితి, ఈ కేతిరెడ్డి దుర్మార్గాలను మేము ఈ విధంగా ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకుండా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిఎస్పీ స్థాయి అధికారి ఆయనకి అండదండలు పూర్తిగా ఉన్నాయి. కింద అధికారుల పాపం సిఐలు ఎస్ఐలు కొందరు చేయాలనుకుంటే కూడా ఈ డిఎస్పీ అడ్డుపడతా ఉన్నాడు. ఈ డిఎస్పీ వాళ్ళకు సర్ది చెప్తున్నాడు, వద్దు చేయొద్దండి, ఇలా చేయండి అలా చేయండి అని ఆర్డర్ ఇస్తున్నారు. ఆయన మంచి సిఐలు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు మంచి ఆఫీసర్లు వచ్చారు ధర్మవరానికి. కానీ ఈ కేతిరెడ్డి ధనంతో, ఈ కేతిరెడ్డి డబ్బుతో ఈ డిఎస్పీ ఇద్దరు కలిసి ఒక ఇక్కడ ధర్మవరంలో ఈ మొత్తం కూటమిలోనే ఒక చిచ్చు లేపల్లా. అంటే ధర్మవరంలో సత్యకుమార్ గారు ఒక జాతీయ నాయకుడు, చిలకం మధుసూదన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర నాయకుడు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం పార్టీ పరిటాల శ్రీరామ్ ఒక పెద్ద కుటుంబం నుంచి వ్యక్తి, ముగ్గురు పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కూటమిలో బలమైన నాయకులు ఉన్నారు రాష్ట్రంలో ఇక్కడే. ఇటువంటి చాటు చిచ్చు పెట్టాలని చెప్పేసి ఈ కేతిరెడ్డి, ఈ డిఎస్పీ జగన్ రెడ్డి మాటలిని ఒక వ్యూహాత్మకంగా జగన్ రెడ్డి అక్కడ ఎక్కడైతే జగన్ రెడ్డి అక్కడ డైరెక్షన్ ఇస్తా ఉంటే, ఇక్కడ ఈ కేతిరెడ్డి, ఈ డిఎస్పీ ఒక డైరెక్షన్ లో ఇక్కడ కూటమిలో చిచ్చు పెడితే ధర్మవరంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిలో చిచ్చు లేపాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి లేపాలి. ఏదో విధంగా ధర్మవరంలో మొదలు పెడితే ఇద్దరు కలిసి నా మీద దాడి చేయాలనుకుంటున్నారు, హత్య చేయాలనుకుంటున్నారు అని చెప్పి నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. హైకోర్టులో కేసు కూడా ఉంది. ఉమ్మడిగా ఉంటాం. నేను చూశారు కదా, డిఎస్పీ మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఉదాహరణ నేను చెప్పాను, మన ఇప్పుడు ఎస్ఐది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది 2.5 లక్షల 3 లక్షలు లెక్క ఇచ్చారా లేదా, వాళ్ళు తీసుకున్నారా లేదా, కేసు మాఫీ చేసేకి వీళ్ళు డిఎస్పీ ఎస్ఐ ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారా లేదా. ఎందుకు నా మీద వ్యక్తిగతంగా ఈ కేతిరెడ్డి ఈ విధమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. కేతిరెడ్డి నువ్వు చేయాలనుకుంటే డైరెక్ట్గా రాజకీయాలు చేయి, మాకే అభ్యంతరం. ఎందుకంటే మాకేం నీతి మీద వ్యక్తిగత కక్షలు లేవు, నీకున్నాయి కక్షలు, మాకైతే లేవు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, నువ్వేదో రోజు 2004 2009 చరిత్ర చెప్పొద్దు. మీ చిన్నాన్ని పిలుచుకోనరా, నేనే వస్తా. నేను పెట్టిన భిక్షతో నువ్వు ఎమ్మెల్యే అయినావు, నేను పెట్టినటువంటి భిక్షతో నువ్వు ఎమ్మెల్యే. ఇంకొకసారి కేతిరెడ్డి, నేను పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయినావు. నువ్వు కాదని నిరూపించుకోవాలనుకుంటే మీ చిన్నాన్ని పిలుచుకోనరా. రోజు చరిత్ర చెప్పొద్దు, మేము పెట్టినాం భిక్ష. ఏం పెద్ద రాష్ట్రపతి మాదిరి పెద్ద పుట్టకోసి నీ చరిత్ర, మా చరిత్ర ఎంత, మా చరిత్ర ముందు నీ చరిత్ర ఎంత. 100 ఎకరాల భూములు ప్రజలకు ఇచ్చిన చరిత్ర మాది, 100 ఎకరాల భూములు కబ్జా చేసిన చరిత్ర నీది, ప్రజలను కాపాడిన చరిత్ర మాది, ఎన్నో వేల కుటుంబాలకు వివాహాలు చేసిన చరిత్ర మాది, ఎన్నో వేల కుటుంబాల తాళబోట్లు తెంచిన చరిత్ర మీది. పెద్ద రోజు నువ్వు పుట్టుకో చరిత్ర చెప్తావు. మేము ధర్మాలను వచ్చావు, నీకు అక్కడ ఏముందో మాకు తెలియదు. మాకు చరిత్ర ఉంది, మాకు 100 ఎకరాల భూములు ఉన్నాయి, మాకు చరిత్ర ఉంది. నీకు ఆడేముందో మాకు తెలియదు, నీ పుట్టుకో చరిత్ర. మా ధర్మవరం కాదు కాబట్టి నీది. కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకో. ఇలా ఎందుకంటే అనవసరమైనటువంటి ఈ విధంగా రోజు చిల్లర మాటలు మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ యొక్క రాజకీయం నువ్వు చేసుకో, మేమేం వద్దనులే. అధికారులు కూడా ఖచ్చితంగా తప్పకుండా ఇతను చేసినవన్నీ కూడా డెఫినెట్గా ఈ యొక్క కూటమద్దులు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు కేతిరెడ్డి, ఈ డిఎస్పీ. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాస్తా. తప్పకుండా మా పార్టీ కూడా దృష్టికి తీసుకెళ్తా, ఇవన్నీ మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా. ఎందుకంటే ఇప్పుడు కూడా స్వయాన మా అధ్యక్షుల వారు ఇచ్చిన లెటర్నే తొక్కిపడే విధంగా ఇతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నాడు. మీరు చెప్పండి,
2 నెలలు అవుతా ఉంది. నా గన్మెన్ ఇమ్మని చెప్పేసి మా అధ్యక్షుల వారి నుంచి లెటర్ పోయింది. ఇప్పుడు కూడా రాలేదంటే ఈ కేతిరెడ్డికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఇంకా ఒకసారి ఆలోచన. ఈ డిఎస్పీ నుంచి ఎంత పై అధికారులకు ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో. నిన్న కూడా కేతిరెడ్డి గుడి ఇంత జరిగింది. ఎవరి మీద మాట్లాడినా నమ్మిన తప్ప ఎవరి మీద మాట్లాడినాడా? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? గతంలో మీకు తెలిసేలేదు, కడప జిల్లాలో ఒక రాచమల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లి అనుకుంటా ఆయన పేరు, ప్రసాద్ రెడ్డిదో. ఆయన మీదకి ధర్మవరంలో నుంచి కొందరు కిరాయి హంతకులు కిరాయికి తీసుకున్నారు ఆయన చంపాలని. చంపితే వాళ్ళని పట్టుకొని ఆయన స్వయం వాళ్ళ ఎమ్మెల్యేనే ఇచ్చాడు. వాడిని పట్టుకొని 10 రోజులు అక్కడే పెట్టి వాడిని భోజనం పెట్టి వాడిని మార్చి పంపించాం మేము. శ్రీనాథ్ రెడ్డి అని ఒక కిరాయి హంతకుడిని. ఆ కిరాయి హంతకుడితో ఈ డిఎస్పీ మా గన్మన్ దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకొని పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఆ కిరాయి హంతకుడితో నా మీద కేసు పెట్టించాడు ఈ డిఎస్పీ. ఒకసారి ఆలోచన చేయాలి. సభ్య సమాజం ఇవన్నీ తలదించుకునే పనులు ఈ అధికారులు, ఈ డిఎస్పీ చేసిన పనులు సభ్య సమాజం తలదించుకునే పనులు. ఇంకా ఆయన గౌరవాలు చెప్పి నాకు మంగళగిరిలు ఇస్తారంటే పోస్టింగ్ అండి. ఇంకా సీఎం క్యాంప్ ఆఫీస్ లో పెంచుకుంటే వెళ్ళి ఇట్లా ఉండి జగన్ రెడ్డి కానీ రాహిత్ అంటారు రోజు వాట్సాప్లో పెట్టి స్టేషన్లో పెట్టి నా గన్మెన్ ని సీజ్ చేసి నా మీద కేసు పెట్టారు. ఏమంటే అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు గొప్ప మనసు ఉన్న వాళ్ళు కాబట్టి, మాధవరెడ్డి గారు ఎస్పీ గారు వీళ్ళంతా కూడా మంచి అధికారులు కాబట్టి అరెస్ట్ చేయలేదు.